మీరాబాయి చాను మణిపూర్కి చెందిన ఈ రత్నం ఈనాడు భారతదేశానికే మణిహారమైంది. టోక్యో ఒలింపిక్స్లో ఫస్ట్ టైం భారత్ ఈవిడ ద్వారా ఒక మెడల్ సంపాదించుకుంది. ఉమెన్ వెయిట్ లిఫ్టింగ్లో ప్రప్రథమంగా మన చరిత్రలో సిల్వర్ మెడల్ సంపాదించి పెట్టింది ఈవిడే. 2000 సంవత్సరంలో అంటే 21 సంవత్సరాల కిందట సిడ్నీ ఒలింపిక్స్లో ఒక తెలుగు తేజం కరణం మల్లేశ్వరి బ్రాంజ్ మెడల్ సంపాదిస్తే ఇప్పుడు చాను సిల్వర్ మెడల్ సంపాదించి దాన్ని బీట్ చేసింది. ఇది దేశానికే గర్వకారణం. దేశానికే కాదు, భారతదేశంలో ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇది దోహదపడుతుంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో మనందరికి తెలుసు అభివృద్ధి పరిస్థితులు ఎలా ఉంటాయో. అటువంటి ప్లేస్ నుంచి ఈవిడ ఈ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కి వచ్చిందంటే చాలా గొప్ప విషయం. అయితే దీనికి మణిపూర్ కూడా దోహదపడింది. మణిపూర్లో స్పోర్ట్స్ క్లబ్స్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉంటాయంట. గత 5 ఒలింపిక్స్కి దాదాపు 4 ఒలింపిక్స్కి మణిపూర్ నుంచి ఉమెన్ వెయిట్ లిఫ్టర్స్ వెళ్ళారంటే మణిపూర్ ఉమెన్ సపోర్ట్గా స్పోర్ట్స్ సంబంధించి ఎంత కృషి చేస్తుందో తెలుసుకోవచ్చు. దాంతోపాటు మీరాబాయి చాను 12 సంవత్సరాల వయసులోనే ఆవిడ ప్రతిభను గుర్తించి అక్కడ ఇంకొక చాను వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ తను ట్రైనింగ్ ఇచ్చారంట. ఇవన్నీ గొప్ప విషయాలని చెప్పొచ్చు. అయితే మీరాబాయి చాను ఏ కేటగిరీలో వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సంపాదించారు అనేది మనం తెలుసుకోవాలి. 49 kg వెయిట్ లిఫ్టింగ్ అనమాట. అంటే ఎవరైతే పోటీ పడతారో వాళ్ళ బరువును బట్టి కేటగిరీస్ ఉంటాయి. 49 kg, 55 kg, 59 kg, 64 kg, 76 kg, 87 kg అండ్ 87 kg అండ్ అబోవ్. అంటే మన బరువును బట్టి మనం కేటగిరీస్ ఉంటాయి. మీరాబాయి చాను 49 kg ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసింది. ఆవిడ కంప్లీట్గా 202 kgs బరువు ఎత్తగలిగింది. దీనిలో గోల్డ్ మెడల్ సంపాదించిన ఆవిడ చైనీస్ ఆవిడ 210 kgs వెయిట్ లిఫ్ట్ చేసింది. ఈ వెయిట్ లిఫ్టింగ్ 2 విధాలుగా ఉంటుందన్నమాట. ఈ 2 విధాల్లో మనం చూస్తే ఒకటి అంటే 2 రౌండ్స్లో ఉంటుంది. ఒకటి స్నాచ్ రౌండ్, రెండోది క్లీన్ అండ్ జర్క్ రౌండ్. స్నాచ్ రౌండ్ అంటే ఒకటే మోషన్లో తల మీదకి బరువు ఎత్తేయటం. క్లీన్ అండ్ జర్క్ రౌండ్ అంటే ముందు బరువుని భుజాల దాకా తీసుకెళ్ళి తర్వాత తలపైకి ఎత్తటం. దాన్నే క్లీన్ అండ్ జర్క్ రౌండ్ అంటారు. స్నాచ్ రౌండ్లో చాను 85 kg వెయిట్ లిఫ్ట్ చేసింది. క్లీన్ అండ్ జర్క్ రౌండ్లో 115 kg లిఫ్ట్ చేసింది. మొత్తం కలిపి ఆవిడ లిఫ్ట్ చేసింది 202. అదే గోల్డ్ మెడల్ వచ్చిన ఆవిడ చైనీస్ ఆవిడ 210 kgs లిఫ్ట్ చేసిందనమాట. సో మనం ముందుగా ఒలింపిక్స్లో లేదా ఇతర వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో వెయిట్ లిఫ్టింగ్లో ఎటువంటి ప్రాసెస్ చేస్తారు, ఎటువంటి రౌండ్స్ ఉంటాయో మనం చూసుకోవాలి. ఒకటి స్నాచ్ రౌండ్, రెండోది క్లీన్ అండ్ జర్క్ రౌండ్ అనమాట. ఇంకా మీరాబాయి చాను విషయానికి వస్తే ఆవిడ మెడలో అనేక మణిహారాలు ఉన్నాయి. ఒకటి ఆవిడకి పద్మశ్రీ బిరుదు ఉంది. ఆవిడకి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వచ్చింది వెయిట్ లిఫ్టింగ్లో. దాంతోపాటు కామన్వెల్త్ గేమ్స్లో కూడా ఆవిడ విన్నర్. దానిలో కూడా ఆవిడకి ఛాంపియన్షిప్ ఉంది. ఇట్లా అనేక దశలుగా ఆవిడ అభివృద్ధి చెందుతూ వచ్చింది. అయితే 4 సంవత్సరాల క్రితం మనందరికీ తెలుసు ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి ఒలింపిక్స్ పెడతారు. 4 సంవత్సరాల క్రితం రియో ఒలింపిక్స్లో ఆవిడ పోటీ పడి విఫలమైంది. అధైర్యపడకుండా తిరిగి ఫోకస్ చేసింది. ఆవిడ కామన్వెల్త్ ఛాంపియన్షిప్కి వెళ్ళే ముందు కరణం మల్లేశ్వరి గారి టిప్స్ కూడా తీసుకుంది. ఎప్పుడూ నీ ఆట మీద ఫోకస్ పెట్టు, నీ ఫోకస్ కోల్పోవద్దు, ఇంజూర్ కావద్దు అని చెప్పి కరణం మల్లేశ్వరి గారు ఆవిడకి టిప్స్ ఇచ్చారంట. అయితే ఇన్ని అవార్డులు ఇన్ని బిరుదులు వచ్చినా ఆవిడకి ఇంకా గోల్డ్ మీద దృష్టి ఉంది. ఆవిడ తల్లిదండ్రులకి చాను వెళ్ళేటప్పుడు చెప్పిందంట, నేను ఎట్టి పరిస్థితిలో మెడల్ తీసుకునే ఇంటికి వస్తానని చెప్పి. ఒలింపిక్స్కి ప్రిపేర్ అవ్వాలంటే 4 సంవత్సరాలకు ఒకసారి 10 రోజులు ప్రిపేర్ అవ్వడం కాదు. ఒలింపిక్స్ ప్రిపరేషన్ అనేది ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. భారతదేశంలో ఒక కళ ఉంది, ఎప్పుడైనా మన దేశం 100 గోల్డ్ మెడల్స్ ఒలింపిక్స్లో సాధించగలదా అని. ఖచ్చితంగా మనకంత శక్తి ఉంది, మన యువతకి అంత శక్తి ఉంది. మన పిల్లలకి సరిగ్గా ట్రైనింగ్ ఇస్తే ఈజీగా సాధించగలం. అనేక క్రీడల్లో భారతదేశంలో విభిన్న ప్రాంతాల్లో నిపుణులు ఉన్నారు, దాంతోపాటు ప్రతిభావంతులు ఉన్నారు. వీళ్ళకి ఒక పొలిటికల్ సపోర్ట్ తోడైతే, దాంతోపాటు వాళ్ళకి మొత్తం అట్మాస్ఫియర్ మనం మంచి స్పోర్ట్స్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. దీనికి ఒక నిదర్శనం మనం ఇప్పుడు చెప్పొచ్చు. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఈ మధ్య కరణం మల్లేశ్వరి గారిని వైస్ ఛాన్సలర్ చేశారు. ఇట్లా బాగా స్పోర్ట్స్ తెలిసి
దానిలో టెక్నిక్స్ తెలిసి ఆ పిల్లలకి అభ్యర్థులకి ఏం కావాలో తెలుసుకుని ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక గ్యారంటీగా భారతదేశంలో 100 గోల్డ్ మెడల్స్ ఏదో ఒక రోజుకి ఒలింపిక్స్లో మన దేశానికి వచ్చి తీరుతాయి. అదే ఆశిద్దాం.